భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి ప్రకృతి ఉమామహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. పిఎంసి ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు మీ అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకోవటానికి. మరి మొదటిగా ఫస్ట్ కొటేషన్, సత్యం కోసం నువ్వు చేయగలిగింది అంతా చేస్తూ వెళ్ళు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా చేర్చాలో ఆ ప్రకృతి పని అంతే. అతి ముఖ్యంగా మనము ఒక మంచి మార్గంలోకి వచ్చినప్పుడు, అంతకుముందు వరకు పర్వాలేదు, లౌకిక మార్గంలో ఉన్నప్పుడు మనమేమి పెద్దగా పట్టించుకోము. ఒక సరైన మార్గంలోకి వచ్చిన వెంటనే మనకు వచ్చే మంచి ఆలోచన ఏంటంటే, మన అనుకున్న వాళ్ళందరికీ ఈ దారి గురించి చెప్తే చాలా బాగుంటుంది అని మనం ప్రయత్నం మొదలు పెడతాం. మనం బాగుపడ్డాక అందరూ బాగుపడాలి కదా, అది మంచి ఉద్దేశమే. దీనివల్ల ఏం చేస్తామంటే మన చుట్టుముట్టున్న వాళ్ళందరికీ చెప్పడం మొదలు పెడతాం. దురదృష్టమో అదృష్టమో ఈ ప్రపంచంలో అందరూ అన్ని విషయాలు స్వీకరించరు, మంచి అయినా స్వీకరించరు. వాళ్ళకు అదే ఇష్టం ఉంటుంది, ఉన్న విధానమే ఇష్టం ఉండి ఉండవచ్చు. వ్యతిరేకించడం మొదలుపెట్టడమో లేదా విననట్టు ఉండడమో, చక్కగా విని కూడా కొంతమంది చాలా చాలా బాగుంది అని చెప్తారు కానీ పాటించరు. మనం వినడం వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోం. విని చాలా బాగుంది అన్న వాళ్ళు, అయ్యో వీళ్ళు చాలా బాగుందన్నారు గొప్పవారు, మరి రేపు ఎల్లుండికి వాళ్ళు మారిపోతారేమో అనుకుంటాం. అలా జరిగినప్పుడు మనకు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇంకా మారుతున్నారా అని. మారని వారి గురించి బాధపడతాం, ఎందుకు ఇలా అయిపోయింది అని, ఎందుకు వీళ్ళు వినట్లేదు, మంచి చెప్తున్నా కదా అని. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మన సాధన డిస్టర్బ్ అవుతుంది. అవతల వారు మారుతారా లేదా అని డిఫరెంట్ స్టోరీ, వాళ్ళు వింటారా లేదా అని డిఫరెంట్ స్టోరీ. మనలో ఉండవలసిన పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఎదుటి వాళ్ళు వింటారా లేదా కూడా మనకు సంబంధం లేదు, ఎవరు వింటారో లేదో కూడా మనకు సంబంధం లేదు. పనిచేసాం, అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేసుకుంటాం ఒక మంచి ప్లేస్ చూసుకొని. ఎవరు వస్తారో ఎవరికి తెలుసు అన్న కదా, ఎవరు వస్తారో ఎవరికి తెలియదు, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, దేనికోసం వస్తారో తెలియదు. మోరాలెస్ ఇలాంటిదే ఇది కూడా. ఓపెన్ చేసి అంటే ఒక మంచి సత్యం గురించి అందించడానికి రెడీగా ఉండడం మన పని. ఎవరికి కావాలో వారు ఆ సమయానికి వారిని మన దగ్గరికి ప్రకృతే చేరుస్తుంది. ఒక్కోసారి సడన్గా ఎవరో దారిలో వెళ్ళే ప్యాంప్లెట్ తీసుకొని వచ్చేస్తున్నారు, ఎక్కడో పడి ఉంటుంది, దారిలో కింద పడిన ప్యాంప్లెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ధ్యానం గురించి మన వద్దకు. వారికి ఎందుకు ఆ ప్యాంప్లెట్ చేరింది, ఎలా చేరింది, మనం చేర్చామా లేదు. దారిలో రోడ్డున పడిన ప్యాంప్లెట్ ఆ వ్యక్తి దగ్గరికి చేర్చింది అంటే అది ప్రకృతి చేర్చింది. సో మనం చేయాల్సిన ఒక పని మనం చేసి వదిలేయాలి. మన డ్యూటీ అయిపోయింది ఇక అందరి పట్ల, ఈ ప్రపంచం పట్ల. అది ఇంక ఎవరికి చేరాలి అనేది ఇంక మనకు సంబంధించిన విషయం కాదు. నేచర్ చక్కగా చూసుకుంటుంది. అలా చేయగలిగితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. సో పని చేయాలి, ఫలితం నేచర్కి వదిలేయాలి అంతే. నిష్కామ కర్మ లాంటిది ఇది కూడా. నిష్కామ కర్మ గురించి మనం విన్నాం. ఇది మంచిది కదా, మంచి ఫలితాలు కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మంచిగా అవతల వారు మారాలని కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది ఉంటుంది మనకు. ఇది అందరికి చేర్చేయాలా, సరే చేర్చాలి అనేది సరైన ఉద్దేశమే. కానీ అందరూ రిసీవ్ చేసుకోగలిగే పరిస్థితిలో ఉంటారా, రిసీవ్ చేసుకోవట్లేదనే బాధ అనవసరం. అవును సార్, అవును. అయ్యో నేను వీళ్ళకి ఇంత మంచి చెప్తున్నాను కదా, వీళ్ళు ఎందుకు మారట్లేదు అంటే నా ప్రయత్నం లోపం అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది కొంతమందికి. కానీ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. వాళ్ళకి మారాలి అని ఇంటెన్షన్ వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మారుతారు. మన పని ఏంటి అంటే వాళ్ళకి సత్యం అందించడం, అంతే. అది మన పని కాబట్టి అంతే. చెప్పేసి దారిలో వెళ్తున్నాం, ఎవరు ఢిల్లీకి దారి ఎలా అని అడిగితే మనం చెప్తాం ఈ హైవేలో వెళ్తే బాగుంటుంది. ఇంక వాళ్ళతో పాటు వెళ్ళలేము కదా, అంతే కదా, కుదరదు. దాని దారి చెప్తాం, అంతే. దారి చెప్పి వదిలేస్తాం. ఇది కూడా అంతే, సత్యం చెప్పి వదిలేయాలి. వారికి చేతనైనప్పుడు, వారికి కుదిరినప్పుడు. లేదా మనకి సత్యం తెలుసు, ఎవరు వచ్చి అడుగుతారో తెలియదు మనకి, ఢిల్లీ దారి తెలుసు, ఎవరు వచ్చి ఎప్పుడు అడుగుతారో తెలియదు మనకి, తెలుసు, అంతే. అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. చేయవలసింది చేసి వదిలేయాలి. ప్రశాంతత ఉంటుంది అప్పుడు. లేదా ఉన్న ప్రశాంతత కూడా పోతుంది, మన దారి మనం తప్పాల్సి వస్తుంది. రైట్ సార్. మనమేంటో మనకు తెలియజేయటానికి అనేక రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి.
వాటితో మనం మరింత దిగజారనువ్వచ్చు లేదా మరింత ఎదగనువ్వచ్చు. అంతా మన ఇష్టం, మన విజ్ఞత. పరిస్థితులు మారుస్తాయి అంటూ ఉంటారు కొంతమంది. మేబీ దానికి రిలేటెడ్ అయిన కొటేషన్ ఇది. పరిస్థితుల ప్రభావం మనపై చాలా ఉంటుంది. ఆ ప్రభావం ఎలా ఉండాలి అనేది మనం కాన్షియస్గా నిర్ణయించుకోవాలి. ఒక పరిస్థితి వచ్చింది, మనకు జనరల్గా నచ్చిన పరిస్థితి వస్తే ఆనందంగా ఉంటాం, ఆ ప్రభావం బాగానే ఉంటుంది. నచ్చని పరిస్థితి వస్తే వెంటనే మనకున్న ఎగ్జిస్టింగ్ నెగిటివ్ థాట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఏడవడం మొదలుపెట్టడమో, దుఃఖించడమో, ఇంకొకరిని నిందించడమో చేస్తూ వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది, మనం మరింత కిందికి వెళ్ళిపోతాం. సరే, ఈ పరిస్థితి వచ్చింది, దీంట్లో నేను తెలుసుకోవాల్సింది ఏంటి? పరిస్థితి అనేది ఒక అద్దం, మన ఎదురుగున్న వ్యక్తి అనేది ఒక అద్దం, ప్రపంచం అంతా మనకు ఒక అద్దం, పెద్ద అద్దం. ఆ పరిస్థితుల ద్వారా మనల్ని మనం తెలుసుకోవచ్చు. మనం ఎలా స్పందిస్తున్నాము అన్నది మన ఎన్లైటన్మెంట్. అక్కడ ఒక పరిస్థితిలో మనం బాధాకరంగా స్పందించవచ్చు, నిందిస్తూ స్పందించవచ్చు, కోపంగా స్పందించవచ్చు, రకరకాల ఎమోషన్స్ ద్వారా మనం రకరకాలుగా స్పందించవచ్చు. ఆ స్పందన అన్నది మనం ఏ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో ఉన్నామని తెలియజేయడానికి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓహో, ఈ పరిస్థితిలో మనం ఇలా స్పందించాము అంటే మనం ఏంటో తెలిసింది. అక్కడ ఎలా స్పందించాలో తెలుసు, మనకి ఎలా స్పందించకూడదో మనకు తెలుసు, రెండు తెలుసు. అయినా రకరకాలుగా స్పందిస్తున్నాం. అంటే మనం మరింత సాధన పెంచాలి, మరింత జ్ఞానాన్ని పెంచుకోవాలి, మరింత స్టెబిలిటీ పెంచుకోవాలి. ఓహో అని మనం ఆలోచించుకొని ఆ విషయాన్ని అంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని పరిస్థితి ద్వారా మనం పురోగతి చెందడానికి ప్రయత్నించాలి, కింద పడిపోవడానికి కాదు. తిరోగతి చెందడం అంటే ఇంకొకరు నిందిస్తూ ఉన్న తిరోగతి, బాధపడడం తిరోగతి, శక్తివిహీనంగా తయారైపోవచ్చు దానివల్ల. లేదు, బురదలో నుంచి తామర పువ్వు వచ్చినట్టు ఆ బురదను ఉపయోగించుకొని దానిలో నుంచి రకరకాలుగా ఉన్న విటమిన్స్ అన్ని ఉపయోగించుకొని గొప్పగా తయారు కావచ్చు. ఏ మహానుభావుని చూసినా దుర్భరమైన పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే. గాంధీ గారు అలా తయారు కావడానికి కారణం ఏంటి? ఆయన్ని ట్రైన్లో తోసేశారు. ఓకే, ఆఫ్రికాలో ఆయన ట్రైన్లో నుంచి తోసేశారు. ఓహో, ఈ పరిస్థితిలో మొదట బాధపడ్డాడు, కానీ అసలు దానికి ఏంటి కారణం, నేను ఏం చేయాలి అని మహాత్ముడు అయిపోయాడు. ఆయన తోసేసిన తర్వాత ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు ఇండియా గురించి. ఇండియన్స్ పరిస్థితి ఇదా, ఇంత దుర్భరంగా ఉందా, ఓకే మరి నేను చేయాల్సింది ఏంటి దీనికి. అప్పుడు ఆయన స్వాతంత్ర ఉద్యమం అక్కడే స్టార్ట్ చేశాడు, ఆఫ్రికాలోనే, ఇక్కడ కాదు, అక్కడే మొదలుపెట్టాడు. ఆయన చాలా చక్కగా చేస్తుంటే మన వాళ్ళు వెళ్ళి ఇక్కడికి రండి ఇండియాలో అందరం కలిసి చేద్దామని తీసుకొచ్చారు. సో ఒక సంఘటన అనేది ఆయన ఒక మహాత్ముడిగా చేసింది. అలా కూడా మనం మారచ్చు. లేదు, ఇంకా దుర్భరంగా తయారు కావచ్చు, ఏడ్చుకుంటూ నా బతుకింతే, నా జీవితం ఇంతే, నన్ను మనిషిగా చూడట్లేదు, ఏడ్చుకుంటూ అలా ఆగిపోవచ్చు, మరింత వీక్ అయిపోవచ్చు. వేమనం చూస్తే ఒక సంఘటన నన్ను మార్చింది. సంఘటనలు మనల్ని మరింత ఉన్నతంగా తీసుకెళ్తాయి, మనం తీసుకునే విధానాలను బట్టి పరిస్థితులు, లేదా మనంత కిందకు కూడా తీసుకెళ్తాయి. అదంతా మన ఛాయిసే, పరిస్థితి యొక్క ఛాయిస్ కాదు. పరిస్థితి ఫోర్స్ చేయట్లేదు, పరిస్థితి నీకు తెలియజేస్తుంది నువ్వు ఏంటి అని. వేమనకు తెలియజేసింది ఆయన ఏంటి అని. ఓహో, నేను ఇంత దుర్భరంగా ఉన్నానా, ఇంత యూజ్లెస్గా ఉన్నానా, నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి అని నిర్ణయించుకొని మారాడు ఆయన. సో అర్థం పరిస్థితి అన్నది, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితి మనల్ని కిందకి పైకి నెట్టాలని చూడదు. పరిస్థితి ఎప్పుడు కూడా మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది, నువ్వు కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలని ఆప్షన్ మనకే ఇచ్చేస్తుంది. అంతే. అక్కడ పరిస్థితి వచ్చిందని అక్కడ ఏడవాలా, లేదు అంటే దీని పరిష్కారం వెతకాలా అన్న ఆప్షన్ కూడా మనలోనే ఉంటుంది. అంతే, మన ఛాయిసే, మన విధానమే. ఎలాగైనా వెళ్ళొచ్చు, మన కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మహాయోగి అయి ఉండొచ్చు. అయ్యాడు ఆయన, మహాయోగిగా మారిపోయాడు ఒక పరిస్థితి ద్వారా, ఒకే పరిస్థితి ద్వారా. వాల్మీకి ఒక పరిస్థితి ద్వారా ఎలా అయ్యాడు తెలుసు, పోయేవారు. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, డైరెక్షన్ బట్టి ఉంటుంది. మంచి పరిస్థితి చెడు పరిస్థితి అన్నది లేదు. ఒక పరిస్థితి చెడు అయి ఉండొచ్చు, మంచి అయి ఉండొచ్చు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్? మనం చెడుగా చూస్తూ ఉంటే చెడు నెక్స్ట్ అలా వెళ్ళిపోవచ్చు. దుర్యోధనుడు ఒక పరిస్థితిని ఇంకొక రకంగా మార్చాడు. ద్రౌపది నవ్వింది, అహము సరే నవ్వింది, దాని నుంచి నేను ఇలా నవ్వకుండా ఉండగలిగే విధంగా నన్ను నేను తయారు చేసుకోవచ్చు అని చేయొచ్చు. మరింత చండాలంగా బిహేవ్ చేసి కిందకి వెళ్ళిపోయాడు అహంతో. సో ఆ అహాన్ని సాటిస్ఫై చేస్తున్నామా మనము జరిగిన సంఘటనకి? ద్రౌపది ఎందుకు నవ్వింది, ఆమె తప్పు అయి ఉండొచ్చు. మరి అలా అంటే ధర్మరాజును ద్రౌపదిని అంతగా అవమానించారో తెలుసు. వారు ఎలా ఉన్నారు, వారు ధర్మం వైపే ఉన్నారు.
అంటే ఇక్కడ చాలామంది ప్రశ్న ఏంటి అంటే నేను ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా నన్ను చూసి నవ్వుతున్నారు, ఇంకా ఎంత కరెక్ట్ అవ్వాలి నేను, ఇంకా కరెక్ట్ అవ్వాలి, ఇంకా కరెక్ట్ అవ్వాలి. మహాత్మా గాంధీని చూసి నవ్వేవాళ్ళు లేరా? ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ బ్రెయిన్ అది. ఆ డైరెక్షన్లో చూసుకోకుండా ఇంకా మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఇంకా మనం ఎంతవరకు మారగలుగుతాం. అసలు ఆ నవ్వే వాళ్ళని మనం పట్టించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అలా మనం తయారు కావచ్చు, ఆనందకరంగా తయారు కావచ్చు. లేదు నవ్వుతున్నారని ఏడవచ్చు, అవి నవ్వుతే నవ్వుకొని ఎవడు నవ్వు ఆడిష్టం. వాడు నవ్వుతే నేను చీప్ అయిపోయినా, నేను తక్కువ అయిపోయినా అని మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళొచ్చు. లేదా అహంతో బాధపడవచ్చు, నన్ను చూసి నవ్వుతారా అని బాధపడవచ్చు. అదే జరిగింది భారతంలో. నేను ఎంతటి మహారాజుని, అవును పొరపాటు అయిపోయింది, మహారాజు చూసి నవ్వకూడదు తెలుసు, ఏదో తప్పు అయిపోయింది. ఆ తప్పుకు అంత పెద్ద శిక్ష చేయాలా? ఇదంతా మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. దుర్యోధనుడి మైండ్ సెట్ ఆల్రెడీ అలాంటిది కాబట్టి అలా చేశాడు. అదే ధర్మరాజు లేకుంటే పాండవుల మైండ్ సెట్ అది కాదు. వాళ్ళు ధర్మము 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 అనుకుంటూ ఉన్నారు కాబట్టి అన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ధర్మం వైపే ఉండి ధర్మాన్ని నిలబెట్టారు. అందుకే శ్రీకృష్ణుడు వాళ్ళ వైపు వెళ్ళాడు. సో మనం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే. అంత దుర్భరమైన పరిస్థితి వస్తే కూడా వాళ్ళు ధర్మాన్ని తప్పలేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదలకుండా ఉండగలగటం చాలా గొప్ప వ్యక్తిత్వం అది. అంటే మన అనుభవం మనం ఏం నేర్చుకున్నాం అనేది ఆ సమయంలో మనకు బయటకు వస్తుంది ఆబ్వియస్గా. దానివల్ల నిరూపించబడ్డారు పాండవులు ఎలాంటి వారు, కౌరవులు ఎలాంటి వారు నిరూపించబడ్డారు. ఈ ప్రపంచానికి తెలియజేసింది, ప్రపంచానికి తెలియజేయబడింది. కౌరవులు ఎలాంటి వారు తెలియజేయబడ్డారు, తెలిసింది, అందరికీ తెలిసింది, వాళ్ళకి తెలిసింది, అందరికీ తెలిసింది. సత్యం అన్నది ఎప్పటికీ దాగదు, అంతేగా తెలిసింది, బయటకు వస్తుంది తెలిసింది. దుర్యోధనుడికి తెలిసింది నేను ఎలాంటి వాడినని, ధర్మరాజుకి నేను ధర్మవంతుడని తెలిసింది, అందరికీ తెలిసింది. చాలామంది ఎట్లా అనుకుంటారంటే నేను ఎదుటి వాళ్ళని చదవగలను, మీ మనసులో ఉన్నది నేనేంటో చెప్పగలను, నాకు ఫేస్ రీడింగ్ వచ్చు, ఆ రీడింగ్ వచ్చు అంటే ఎదుటి వాళ్ళని చదవగలిగే వ్యక్తిత్వం కంటే ముందు మనల్ని మనం చదవగలుగుకోవడం చాలా ఇంపార్టెంట్. మనమే మనకి ఇంపార్టెంట్, ఎదుటివాడు కాదు. ముందు అంటే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతికే బదులు మన లోపల అసలు ఏమున్నాయి, మన లోపల ఏం తప్పులు ఉన్నాయి, మనల్ని ఎంత సరిదిద్దుకోవాలి, మనల్ని ఎంత మార్చుకోవాలన్నది పెట్టుకుంటే అసలు మన ఎదుట ఒక పర్సన్ ఉన్నారనే విషయం కూడా మనకి గుర్తుండకపోవచ్చు బహుశా. అంతే కదా, మన దారిలో మనం ఉండాలి, మన దారిలో మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పురోగతి ఉంటుంది, లేదంటే తిరోగతి ఉంటుంది. ఎదుటివాడు అంటే తిరోగతి, మనము మన ఆత్మ ప్రయాణము అంటే పురోగతి. మీ ఒక్క కొటేషన్తో చాలా లోతులకి వెళ్తున్నాం సార్ మేము. అంటే వెతుకుతున్న కొద్దీ ఆ ఒక్క కొటేషన్తో ఎంతో అంటే లింక్ అయి ఉన్నాయి చాలా వరకు రిలేటెడ్. ఒక కొటేషన్ వచ్చిందంటే అనేక అనుభవాల ద్వారా వచ్చి ఉంటుంది. ఒక 1,00,000 అనుభవాలు, ఒక 1000 అనుభవాల ద్వారా ఒక లైన్ వచ్చి ఉంటుంది. ఆ లైన్ పట్టుకొని మనం ఒక అద్భుతమైన స్థానానికి చేరుకోవచ్చు. అవును అవును. రోజు కొద్దిసేపు అన్నింటికీ దూరంగా వెళ్ళు, మనసు అదే కుదుట పడుతుంది. అన్నింటికీ దూరంగా వెళ్ళడం అంటే సార్ అంటే మనం తెలియకుండానే రోజు ఈ భౌతికమైన పనుల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతుంటాం. అతిగా నా బాధ్యతలు, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా శరీరం, కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలి. ఈ మనసుకు గ్యాప్ అవసరం లేదా? మనసుకు రెస్ట్ వద్దా? అట్టి మ్యాక్సిమం పడుకోవడం తప్ప ఏం చేయరు. పడుకున్నప్పుడు కూడా గ్యాప్ లేదంటే మనిషి చచ్చిపోతాడు. నిద్ర లేకపోతే గ్యాప్, నిద్ర అనేది ఖచ్చితంగా అందుకే సృష్టి పెట్టింది. లేదంటే గ్యాప్లెస్గా 24 hours పనిచేసే టైప్ మనం అంతా. రజో గుణం అనేది తెలియకుండానే ఉండిపోయింది. సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి, మైండ్కి గ్యాప్ కావాలి. ఎందుకు? ఆత్మ రావాలంటే గ్యాప్ కావాలి కదా. మైండ్ 24 hours పనిచేస్తుంటే ఆత్మస్థితి ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దానికోసం మనం కొంత రిలాక్స్ అవ్వాలి. అంటే అన్ని పనులు పక్కన పెట్టి ధ్యానం చేసుకోవడము. ధ్యానంలో ఏం చేస్తాం? మళ్ళీ వ్యాపారం గురించి ఆలోచించాం కదా. మళ్ళీ వ్యాపారం గురించి వస్తే అది ధ్యానం కాదు. అంటే అన్నీ వదిలేయాలి. కొద్దిసేపు సర్వసంగ పరిత్యాగి కావాలి. ఒక 1/2 hour 1 hour కుదిరితే ఇల్లు వదిలి ఒక మంచి పార్కుకో, మంచి కొండకో, మంచి గుట్టకో వెళ్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఫిజికల్గా కూడా కొద్ది దూరం ఉండడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్ యొక్క మన చుట్టూ ఉన్న ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం మన పైన తక్కువగా పడుతుంది. మనం ఇక్కడిక్కడే తిరుగుతుంటే అందులో నుంచి బయటికి రాలేము త్వరగా. అందుకే పూర్వకాలం యోగులు తపస్సు చేసుకోవడానికి అడవులోకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడే ఉంటే ఇలాగే లాగుతూనే ఉంటాయని. సరే అంత
కాకపోయినా కొంతన్న వారానికి 1 గంటో 2 గంటలో ఒక పార్కుకో ఒక కొండకో ఒక గుట్టకో వెళ్ళి కొద్దిసేపు స్పెండ్ చేస్తే, లేకుంటే ఒక పిరమిడ్కి వెళ్ళి కొద్దిసేపు స్పెండ్ చేస్తే దాని యొక్క ప్రభావం మనకు ఆ వారమంతా ఆ నెలంతా ఉంటుంది. దాని శక్తి, దానివల్ల వచ్చిన శక్తి, దానివల్ల ఎన్నో సర్దుమణుగుతాయి మన లోపల తెలియని బాధలు, ఎమోషన్స్ ఎన్నో లోపల స్టోర్ అయిపోయి ఉంటాయి. అవన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి. బ్లాక్స్ అంటాం వాటిని. అవన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ కావాలి, టైం ఇవ్వాలి కదా. వాషింగ్ మెషిన్లో వేయడానికి షర్ట్కి టైం ఇవ్వాలి. ఎప్పుడు వేసుకొని షర్ట్ తిరుగుతూ ఉంటే పోతుంది, కంపు కొట్టి పోతుంది. అవును, టైం ఇవ్వాలి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాషింగ్ మెషిన్ వేయాలి, వదిలేయాలి. అలాగే మనం కొద్దిసేపన్నా రోజు వదలడం నేర్చుకోవాలి. వారంలో 1 రోజన్నా వదలడం నేర్చుకోవాలి. అన్నిటినీ వదిలితే మరి నష్టం వస్తుందేమో కాదు, ఇంకా ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తాం. మనం వదిలితే అన్నీ పోతాయి కదా, దూరం అవుతాయి కదా అనే ఒక అటాచ్మెంట్తో వదిలితే ఇంకా బాగా పనిచేస్తాం అనే క్లారిటీ మనకు రావాలి. వదిలి చూస్తే తెలుస్తుంది అంత చక్కగా పనిచేయగలుగుతాం. వదిలి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఒక సినిమాకి వెళ్ళొస్తాం, వదలట్లేదా? అందుకే ఇలాంటివన్నీ సృష్టించబడ్డాయి. వదలాలి. ఒక 2-3 అవర్స్ వదిలితే సినిమాకి వెళ్ళడం వల్ల రిఫ్రెష్ అయ్యి వచ్చి మనం పని చేసుకుంటున్నాం కదా. ఇది కూడా అంతే. దానికంటే ఇంకొక 1,00,000 రెట్లు ఎక్కువ ఇది. ఒక సినిమాకు వల్ల వచ్చే రిఫ్రెష్మెంట్, రిలాక్సేషన్ కంటే ఒక ధ్యానం చేయడం వల్ల, లేకుంటే ఒక నేచర్లో స్పెండ్ చేయడం వల్ల చాలా శక్తి, చాలా రిలాక్సేషన్ వస్తుంది. రిజ్యూనేట్ అవుతాం. సో అందుకే ఎక్కువ ట్రెక్కింగ్స్కి ప్రియారిటీ ఇస్తారు. ఇవ్వాలి. ట్రెక్కింగ్కి వెళ్ళాలి, నేచర్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ చేయకూడదు. తెలియకుండా చేసే పొరపాటు అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆడుకోవడాలు, అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడే ఆడుకోవడానికి అక్కడే ఆడుకోవడానికి తేడా ఏముంది? అదేదో ఇక్కడే ఆడుకోవచ్చు కదా. ఐ థింక్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ ఏమో సార్. అదే సైకలాజికల్ రిలాక్సేషన్ అవుతుంది. నేను సోల్ లెవెల్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నాను. మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అది సినిమాలో. ఇక్కడితో పోతే అక్కడ కొద్దిగా ఎక్కువ రావచ్చేమో రిలాక్సేషన్. కానీ ప్రకృతిలోకి వెళ్తే నా వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే అన్నీ పక్కన పెట్టి ప్రకృతితో గడపాలి. ఆ పక్షులతో గడపాలి సైలెంట్గా. అది ఇంకా ఎక్కువ మనకు ఎనర్జీ వస్తుంది. అది చేసి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఫుట్బాల్ ఆడలేం కంటే అక్కడ ఫుట్బాల్ ఆడితే కొంచెం ఎక్కువ నాకు ఎంటర్టైన్మెంట్, మైండ్, అదంతా మళ్ళీ సైకాలజీ. వీఆర్ అగైన్ గోయింగ్ టువర్డ్స్ సైకాలజీ. మైండ్, మన మైండ్ డ్రాప్ చేయడానికి మనం ట్రెక్కింగ్కి వెళ్ళేది, ఆడుకోవడానికి కాదు. ప్రకృతిలోకి వెళ్ళేది మైండ్ డ్రాప్ చేయడానికి. కంప్లీట్గా నేచర్తో, అంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా నేచర్తో మమేకం అవ్వాలి. అక్కడికి వెళ్ళి మాటలు వద్దు, చేతలు వద్దు, పాటలు వద్దు, డ్యాన్సులు వద్దు. అక్కడికి వెళ్ళి ప్రకృతితో ఉండాలి, ధ్యానంలో ఉండాలి. యోగులు ఏం చేశారో అది చేయాలి మనం. మన చుట్టుముట్టు వాళ్ళు ఏం చేశారో కాదు, యోగులు ఏం చేసేవారో అది చేయాలి. యోగుల మార్గమే సరైన మార్గం, అలౌకిక మార్గం. మనం లౌకిక మార్గాన్ని ఫాలో అవుతాం. మళ్ళీ బీచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి ఎగురుతాం. బీచ్కి వెళ్ళి సముద్రంతో గడపాలి. సముద్రుడు అక్కడ ఉన్నాడు మనకు. సముద్రుడు ఇన్ఫైనైట్ ఎనర్జీ, సముద్రంతో గడపాలి. బీచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఒక 5 నిమిషాలు స్విమ్మింగ్ చేసాం, బాగుంది. అక్కడ మళ్ళీ బాల్తో ఆడుకోవడం, మళ్ళీ మైండే. ఎండ్ ఆఫ్ ది డే మైండ్ డ్రాప్ చేసినప్పుడే మనకు ఎనర్జీ వస్తుంది. అది రూలు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తిని ఆపినప్పుడే కదా యోగం అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఇది డిఫరెంట్. అక్కడ కూడా ఏదో పని చేస్తూ ఉంటాం, మళ్ళీ ఎంటర్టైన్మెంట్. అక్కడ కూడా మళ్ళీ మైండ్తోనే పని. చిత్తవృత్తి ఆగాలి. అసలు యాక్చువల్ పని ఆపాలి. ఇది ఏ రకమైన పని? చిత్తవృత్తి ఆపాలి అనేది నేను చెప్పింది కాదు, మనం చెప్పుకున్నది కాదు. అవును సార్, పతంజలి గారు చెప్పింది. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తిని ఆపాలంటే మనసు చేసే పనిని ఆపాలి. అది అసలు యాక్చువల్ నిజమైన ట్రెక్కింగ్, అది నిజమైన ధ్యానం, అది నిజమైన యోగం. అది ట్రెక్కింగ్కి వెళ్ళి కూడా మళ్ళీ చిత్తవృత్తి, అక్కడికి వెళ్ళి సెల్ఫీలు. నేను కొన్ని ట్రెక్కింగ్లకు వెళ్ళాను, 10 నిమిషాలకు ఒక సెల్ఫీ. అడిగాను ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చి అంటే. సెల్ఫీలు మళ్ళీ గుర్తుంచుకోవాలంటే లోపల ముద్రించుకోనైనా, గుర్తుంచుకోవడం గురించి ఆలోచిస్తున్నాం. నేను ముద్రించుకోవడం గురించి చెప్తున్నా. ఈ ప్రకృతి యొక్క ముద్ర లోపల పడాలి. సెల్ఫీ వల్ల 10 మందికి నువ్వు చాలా గొప్ప ప్లేస్కి వెళ్ళావని చూపించుకోవడానికి. అగైన్ మైండ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు సెల్ఫీలు అనే కాలం వచ్చేసి సెల్ఫీ ఓకే, ఒకటి దిగు, 5 నిమిషాలకు ఒకటి, ఒక్క మెమరీ, ఒకటి ప్రోగ్రామ్కి అంతా కలిపి ఒకటి దిగాం, దట్ ఈస్ గుడ్. ప్రతి అడుగుకు సెల్ఫీ. ఈ కొండ బాగుంది, ఈ గుట్ట బాగుంది అంటే అయిపోయింది. ఇంకా ఆడ నువ్వు స్పెండ్ చేయట్లేదు, చేస్తా ఉన్నావు. అగైన్ మైండ్ ఈజ్ వర్కింగ్. అందుకే నేను చెప్పేది అంటే వీలైతే సెల్ ఫోన్లు పక్కన పెట్టాలి. సెల్ ఫోన్ లాగేసుకునే వాళ్ళం కొన్ని ప్రోగ్రాం. వద్దు, ఈ సెల్ ఫోన్ వద్దు, ఏమొద్దు, ఏ టెక్నాలజీ వద్దు, ప్రకృతి మయం కావాలి. అది యోగము. ప్రకృతిలోకి వెళ్ళి ఫోటోలు దిగకండి. ప్రకృతిలోకి వెళ్ళి మమైకం కావాలి.
దానివల్ల 1,00,000 రెట్లు లాభం ఉంటుంది. ఫోటో దిగి ఇంకొకరు చూపించుకోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ అగైన్ మైండ్. ఫేస్బుక్లో పెట్టు, వాట్సాప్లో పెట్టు, చాలా గొప్పగా అందరూ అప్రిషియేషన్, అబ్బో ఎంత బాగుంది. మనకు తెలియకుండా మళ్ళీ మన ఆహాన్ని మనం పెంచేస్తాం. అగైన్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్. మైండ్ డ్రాప్ కావడం యోగం అంటుంటే మళ్ళీ మైండ్లోకి వెళ్తున్నాం. తెలియని మాయ అంటారు మేబీ, ఇదేనేమో. సో సెల్ ఫోన్లు అన్నీ పక్కన పెట్టాలి. ఎంతగా వెళితే అంతగా అన్నీ పక్కన పెడితే అంతగా శక్తి పెరుగుతుంది. అది ప్రిన్సిపల్. రైట్. అయితే ఈసారి ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఫోన్లు అన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా మీతో మీరు కేటాయించడమే నిజమైన ట్రెక్కింగ్. అక్కడ ఉన్నంతసేపు ఏది వద్దు, పోయింది అనుకో. పక్షులు మాట్లాడతాయి నిజంగా, ఆ పక్షులు మళ్ళీ ఆ ఒక సౌండ్స్ మనం వినలేము. అంతే కదా, అక్కడ మాత్రమే అంత ప్యూర్గా అంతే కదా చూడగలం. చాలా ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది, పక్కకి వెళ్ళేవాడిని. అక్కడ నెమళ్ళు సౌండ్ చేస్తుంటాయి, పక్షులు కిలకిరాలు అవాలు చేస్తుంటాయి. నేను చాలా మంది గమనించింది అంటే చెవులకి మళ్ళీ ఏదో మ్యూజిక్ పెట్టుకొని పోతూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ ప్రకృతి సహజ సిద్ధమైన మ్యూజిక్ ఉంది, ఆ సెలయర్ల మ్యూజిక్. అది వినాలి. రాత్రంతా వాటర్ సౌండ్ వినాలి. వాటర్ సౌండ్ అసలు ఎంత బాగుంటుంది, దానివల్ల ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదు. అందుకే ప్రకృతి నుంచి సంగీతం అన్నది పుట్టింది. అంతే కదా, కోకిలను చూసి మ్యూజిక్ వచ్చింది. కోకిల లేకపోతే మ్యూజిక్ అడుగుతుంది. మనం అన్యాచురల్ మ్యూజిక్ అలవాటు పడిపోయాం. న్యాచురల్ మ్యూజిక్ ఆల్రెడీ ఉంది. న్యాచురల్ మ్యూజిక్ విల్ గివ్ ఎనర్జీ ఆల్సో. ఓకే, ఇది ఎంటర్టైన్మెంట్, అది సత్యము, అది ధ్యానము, అది మూలము. అది మనల్ని లోపల నుంచి పైకి తీసుకొస్తుంది. మనం ఇక్కడ స్ట్రక్ అయిపోయాం. ఇది పక్కన పెట్టాలి కొద్దిసేపు. మూలంని టచ్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు. ఎంతో మంది ఆర్టిస్టులు ఏం చేస్తారు, నేచర్లోకి వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి గొప్ప అద్భుతమైన కవులకు తెలుసు. వాళ్ళు వెళ్ళి అలా కాముగా ఉండేవాళ్ళు. అలా అక్కడి నుంచి వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చేవి. అవి కవిత్వంగా రాసేవాళ్ళు. మహానుభావులకు అందరూ తెలుసు ఆ విషయం. అక్కడికి వెళ్ళి ఏమి చేయకూడదు. ఇప్పుడు కూడా ఈవెన్ ఫిలిం డైరెక్టర్స్ చాలామంది వాళ్ళ స్టోరీ రాసుకోవాలంటే అన్నీ వదిలి ఎక్కడికో వెళ్తారు. తెలుసు గొప్ప వాళ్ళు కదా. మనమే తెలియకుండా ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఎంటర్టైన్మెంట్ కాదు, సాధన, ప్రకృతి సాధన, ధ్యాన సాధన, మౌన సాధన, ప్రకృతిలో మమేకం అవ్వడం, ఇది చాలా ముఖ్యమైనది. చాలా మోర్ ఎఫెక్టివ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నాట్ సెల్ఫీ వల్ల 10 మంది బాగా ఆనందపడవచ్చు. మనం ఆనందపడాలంటే సెల్ఫీ పక్కన పెట్టాలి. అంటే ఇది ఎవరికి తెలియకపోవచ్చు నాకు తెలిసి, కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ చేయాల్సిందే, నేను చేస్తున్నవే. ఎన్ని పాటలు ఎన్ని కష్టాలు పడ్డావు అన్నది కాదు అనుభవం అంటే, సత్యానికి జ్ఞానానికి ఎంత చేరువయ్యావు అన్నదే అసలైన అనుభవం. అంతే. నేను చాలా కష్టపడి పైకి వచ్చాను అని మన చుట్టుముట్టు వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మనమే చెప్తుంటాం. ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చామన్నది కాదు, అందులో తెలిసిన సత్యాన్ని ఎంతగా ప్రయోగించాము, అది అసలైన పురోగతి. కష్టాలు పడి డబ్బులు సంపాదించుండొచ్చు. ఆత్మ పురోగతి కష్టాలు పడడం వల్లనో డబ్బులు సంపాదించడం వల్లనో రాదు. ఆ వచ్చిన కష్టంలో ఇందాక అనుకున్నట్టు తెలిసిన సత్యాన్ని, మిస్ అయిన సత్యాన్ని యాడ్ చేశామా, అది అసలైన సత్యానికి సంబంధించిన అనుభవము. ఆధ్యాత్మికంలో సత్యానికి సంబంధించిన ప్రాక్టీస్కి సంబంధించిన అనుభవమే లెక్క. భౌతిక జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డామన్నది ఆ లెక్కాచారంలోకి రాదు. ఆధ్యాత్మికంలో కష్టాలు పడ్డాం, ఓకే, చాలా కష్టపడ్డావు, పైకి వచ్చావు, ఓకే. దానివల్ల ఏం సాధించాం? ఈ ప్రపంచంలో చాలామంది వెధవలు ఉన్నారు. ఆ వెధవల నుంచి జాగ్రత్త తప్పించుకోవాలి అంటే సత్యం తెలియనప్పుడు, జ్ఞానం తెలియనప్పుడు ఇలా మాట్లాడడం మొదలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అతి జాగ్రత్తలన్నీ పిల్లలకి నేర్పించేస్తారు. అంటే అసత్యపూరితమైన ఆలోచన విధానాలు, కష్టాలు పడడం వల్ల, కష్టపడి పైకి రావడం వల్ల, ఆ కష్టాలు పడుతూ కూడా ఆ కష్టంలో తెలిసిన సత్యాన్ని, మిస్ అయిన సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఆ సత్యానికి సంబంధించిన విషయాలు మనం చెప్తాం మన పిల్లలకి. ఈ ప్రపంచం ఎలా ఉన్నా మనమే ఎలా ఉండాలి, నాన్ అటాచ్మెంట్తో ఎలా ఉండాలి, నాన్ జడ్జ్మెంట్తో ఎలా ఉండాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఇలాంటివి చెప్తాం. అలా కాకుండా నేను కష్టపడి పైకి వచ్చానంటే అహంతో మాట్లాడుతుంటాను తెలియకుండా. నేను కాబట్టి ఎంతో కష్టపడి పైకి వచ్చాను. అసలు నేను అన్నది తీసేయాలన్నది అక్కడ ఆల్రెడీ నేటు వచ్చేస్తుంది. నేను అన్నది ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే అక్కడ ధ్యానం లేదు, ఆధ్యాత్మికం లేదు. ఆధ్యాత్మికము ధ్యానము అంటే నేను లేదు, కష్టమైన నష్టమైన ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో అయినా సరే దాన్ని ఒక అర్థంలాగా వాడుకొని ఇందాక అనుకున్నట్టు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏ సత్యాన్ని, మిస్ అయిన సత్యాన్ని తెలుసుకున్నాం, మరి ఏది ప్రాక్టీస్ చేసాం. అనుభవపూర్వకమైన సత్యము, సత్యానికి సంబంధించిన అనుభవమే అనుభవంగా మన ఆధ్యాత్మికంలో పరిగణించబడుతుంది.
మిగతా అనుభవాలు కాదు, అవి కష్టాలు, సమస్యలు. ఓకే, తక్కువ అనట్లేదు, పరిగణించబడవు. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. అంతే. ఏదో కోల్పోయినట్టు ఉండే అవసరం ఏముంది? పక్షులకు ఏమున్నాయి, జంతువులకు ఏమున్నాయి? వాటి శరీరం తప్ప ఏమీ లేదే. కుక్క తీసుకుంటే 4 కాళ్ళు, చెవులు, అంత తప్ప ఏమీ లేదు. ఆనందంగా లేదా? పక్షికి ఏముంది? ఏమీ లేదు. ఆ గూడు కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు. గాలి వస్తే ఊడిపోతుంది, గూడు కట్టుకుంటుంది, పాపం ఊడిపోతుంది, బాధపడుతుందా? లేదే. మరి అవి ఏ జ్ఞానము లేకుండా అంత ఆనందంగా ఉంటే భోజనం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, వాడికి ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు. ఏమీ లేకున్నా, ఏమీ తెలియకున్నా పక్షులు, జంతువులు ఆనందంగా జీవిస్తుంటే మనకు ఆరోగ్యం ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, ఒక ఇల్లు ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇంత డ్రెస్సులు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి. మరి ఇంకా ఎందుకు బాధ? రాని వాటి గురించి. ఏదో ఒకటి రాలేదు, ఫెయిల్ అయ్యాం, సాధించలేదు, ఎందుకు బాధ? మన దగ్గర ఉన్నది గుర్తించట్లేదు, లేని దానికోసం ఆరాటపడుతున్నాం. శరీరం ఉంది కదా, ఇప్పుడు శరీరం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఈ 2-3 నెలల్లో. శరీరం పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడాలి అనుకోకుండా పోయినందుకు? మనకు శరీరం ఉంది కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా, మరి ఆనందంగా ఉండాలి కదా, దేవుడికి దండం పెట్టాలి కదా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచినందుకు. సో ఎందుకు ఏదో పోయినట్టు ఉండాలి? ఏమీ లేకపోయినా లేవని అనుకుందాం. 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అంటే శరీరం ఉంది కదా. దానికైనా ఫస్ట్ మొదటగా ఆనందంగా ఉండడం మొదలుపెట్టాలి. అన్నీ ఉన్నాయి, ఎస్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హ్యాపీగా ఉండవు. హ్యాపీనెస్ క్రియేట్స్ హ్యాపీనెస్. ఆనందం వల్ల ఆనందం వస్తుంది, బాధ వల్ల బాధ వస్తుంది, దుఃఖం వల్ల దుఃఖం వస్తుంది. మనం ఏ స్థితిలో ఉంటే అది డబల్ అవుతూ పోతూ ఉంటుంది, అది పెరుగుతూ పోతుంది. కాబట్టి ఏది ఉన్నా ఏది లేదనేసి పక్కన పెట్టి ముందు ఆనందంగా ఉండాలి. ఒక బుక్ ఉంది, బుక్ పేరే హ్యాపీనెస్ ఈజ్ ఎ వే, హ్యాపీనెస్ ఈజ్ ద వే, వాన్ డైర్ గారు. అందరూ చదవాలి. ఆనందమే ఒక మార్గము. ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది కదా, ఒక సొసైటీ, ఆనంద మార్గం. ఆనందంగా ఉండడమే జీవిత విధానము. ఆనందంగా ఉంటే అందరూ మన చుట్టూ నవ్వుతూ ఉన్నవాడి చుట్టూ అందరూ ఎంతమంది వస్తారు? ఎప్పుడు ఏడుస్తూ ముఖం పెట్టుకునే వాడి దగ్గర ఎంతమంది పోతారు? ఏడుస్తూ వాళ్ళు. మనం నవ్వుతూ హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఎంతోమంది చేరతారు. ఒక ఏడవచ్చు, ఎప్పుడో ఒకసారి ఏడుస్తే అందరూ ఒప్పుకుంటారు. రోజు ఏడుతున్నట్టు ఎందుకులే నాయన ఏడుతావు, మెల్లగా దూరం అవ్వడం మొదలు పెడతారు. ఏడవకూడదు, దుఃఖించకూడదు, వరకు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏం పోయింది? బతికే ఉన్నాం కదా, బ్రతికైతే ఉన్నాం కదా. జంతువులు ఆనందంగా లేవు బ్రతుకున్నందుకు. వాడికి ఏమీ లేకపోయినా అంత ఆనందంగా ఉంటే కూడా అవి అంత బాధపడవు, మరి ప్రెజెంట్లో ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి కదా. మనకి ఎన్ని తెలిసి ఇంత ఉండి దేనికి బాధ? ఏదో వచ్చిందని, ఏదో పోయిందని, ఏదో కోల్పోయాని, ఎవరో లేదని, ఎవరో రాలేదని, ఇవన్నీ ఎందుకు? మూటలు ఎందుకు? ఈ బరువులు. ముందు హ్యాపీగా ఉన్నాం అనుకోండి. బ్రహ్మానందం గారి సినిమాలకు వస్తే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా నవ్విస్తాడు కదా. హ్యాపీనెస్ పంచడం అనే దాని ద్వారా ఎంతమంది హిట్ అయ్యారు సినిమాల్లో. రాజేంద్ర ప్రసాద్ గారు నవ్వుని పంచడం అనే దానివల్ల. సో ఎందుకు నవ్వుతూ పంచుతూ జీవించకూడదు? ఆనందాన్ని ఎందుకు పంచుతూ జీవించకూడదు? ఆనందంగా ఎందుకు జీవించకూడదు? ఆనందం మన జన్మ హక్కు, ఆనందం మన జీవన విధానము. ఏది ఉన్నా ఏది లేకపోయినా అలా ఉండడం మొదలు పెడితే దానికి తగిన విధంగా మన చుట్టూ అన్నీ చేరడం మొదలు పెడతాయి. బాధగా దుఃఖంగా ఉంటే అంతా ఏడిచే వాళ్ళందరూ ఒక చోటుకి చేరుతారు. అవును అవును అనుకుంటూ ఏడుస్తూ ఒకరినొకరిని ఏడిపించుకుంటూ ఆనందంగా ఆ ఏడుపులో ఉన్న ఆనందాన్ని పొందుతూ చూస్తారు. అవతలి వాడిలో ప్రేమ ఉందో లేదో చూడటం మొదలు పెడితే మనలో ఉన్న ప్రేమ పోవడం మొదలవుతుంది. గుర్తుంచుకోండి. ప్రేమ అంటే ఫస్ట్ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది ఒక స్వభావము, అది ఇక్కడి నుండి వచ్చేది. అవతలి వాడిలో ప్రేమ ఉందో లేదో చూడడం అంటే మైండ్ పనిచేస్తుంది. మైండ్ ఎంత ఎక్కువగా పనిచేస్తే అంత ఎక్కువగా హృదయం తగ్గుతూ పోతుంది. లాజిక్. ప్రేమించడం మన విధానము, ప్రేమించడం మన స్వభావము. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఏ కండిషన్ సంబంధం లేదు. అది నేను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి. వ్యాపారమా? డీల్. నేను నీకు 100 రూపాయలు డబ్బులు ఇచ్చాను, నాకు ఒక వస్తువు ఇవ్వాలి.
నేను ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వాలి. వ్యాపారం. గుణం ఎక్కడవుతుంది, స్వభావం ఎక్కడవుతుంది? ప్రేమ వ్యాపారం అనొచ్చు దాన్ని మనం. మనం ప్రేమిస్తూ అవతలవాడు ప్రేమిస్తున్నాడా లేదా చూడాలనుకుంటే ఎందుకు ప్రేమించాలి అవతలవాడు మనల్ని? అది వాడిష్టం. భర్త అయినా కావచ్చు, భార్య, ఎందుకు ప్రేమించాలి? మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అంటారు. నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? ఎవడు ప్రేమించమన్నాడు? నీ ఆనందం కోసం నువ్వు ప్రేమించు. ఆర్య సినిమాలో నేను ప్రేమిస్తూనే ఉంటా. వన్ సైడ్ లవ్ ఉన్నది. నువ్వు ప్రేమిస్తుంటే నీకు ఇక్కడ ఆనందం ఉంటుంది. చాలా మంచి డైలాగ్ ఉంది సార్ దాంట్లో. మేము యూనివర్సల్ డోనర్స్, మేము ఇస్తుంటున్నాం, ఇచ్చేవాళ్ళదే పై చెయ్యి. అలా ఆనందంగా ఉండొచ్చు కదా. ఎందుకు ప్రేమకు బానిస అవుతావు? అవతలవాడు ఇవ్వడం గురించి నువ్వు బానిస ఎందుకు అవుతున్నావు అంటే నీకు అంత శక్తి లేదు. నువ్వు శక్తిహీనమైన పరిస్థితిలో ఉన్నావు కాబట్టి అవతలవాడి ప్రేమ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నావు. ముందు శక్తి పెంచుకో. అవతలవాడి ప్రేమకి బానిస కాదు, ప్రేమకి ఇవ్వడంలో ఆనందం చూడు. ఎదుటివాడు ప్రేమ నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటున్నావు అంటే అది ప్రేమ కాదు. ఇక్కడ మనసులో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నావు. దట్ ఈస్ అ సైకలాజికల్ ప్రాబ్లం, సైకలాజికల్ డిజార్డర్ అది. ఎదుటివాడి ప్రేమ నాకు ఖచ్చితంగా కావాలి, అటాచ్మెంట్ అనొచ్చు మనం దాన్ని. బాగా అటాచ్ అయిపోయాం. వ్యామోహము, ఇంకా కరెక్ట్గా మాట్లాడాం, వ్యామోహము అనొచ్చు దాన్ని. ప్రేమ కాదు. మనం ఏం చేస్తామంటే రకరకాల మంచి మంచి మనకి ఇష్టమైన పేర్లు పెట్టుకుంటాం వాళ్ళకి. వ్యామోహానికి, అటాచ్మెంట్కి, దాన్ని ప్రేమ. ఇప్పుడు నేను ఎంత ఇష్టపడుతున్నానంటే బెంజ్ కారుని ఎవరైనా ఇష్టపడతారు. అందుకని బెంజ్ కారు మనల్ని ఇష్టపడుతుందా? మహేష్ బాబుని ఎవరైనా ఇష్టపడతారు. మహేష్ బాబు అందరిని ఇష్టపడాలా? అది మహేష్ బాబు గొప్పతనం. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ వల్ల మనకు ఒక ఇష్టం కలిగింది. మహేష్ బాబుని చూస్తే ఎవరికైనా ఇష్టం కలుగుతుంది. పత్రికను చూస్తే ఎవరైనా ఇష్టం కలుగుతుంది. అది ఆయన గొప్పతనం కానీ నీ గొప్పతనం ఎలా అవుతుంది? నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు నన్ను ఇష్టపడాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాలి. వ్యాపారం, బంధాల్లో వ్యాపారం చేస్తున్నాం చక్కగా తెలియకుండానే. తెలిసి కాదు, తెలియదు. మనకు రకరకాల పేర్లు పెట్టుకొని తెలియకుండానే ఇష్ట వ్యాపారం, ప్రేమ వ్యాపారం, అటాచ్మెంట్తో, వ్యామోహంతో అవతలవారిని ఇబ్బంది పెడతాం, మనల్ని మనం ఇబ్బంది పెడతాం. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్, పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, వాళ్ళ మీద ఎన్నో హోప్స్, ఎక్స్పెక్టేషన్స్తో బోల్డ్ అంత. అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమగా పెంచడం వరకు కరెక్టు. పిల్లలు నా మాట వినాలి, నేను ఆ తర్వాత చూసుకోవాలి, నన్ను తిరిగి వాళ్ళు ప్రేమగా చూసుకోవాలి అంటే అది తల్లిదండ్రులు ఎలా అవుతాం మనం? అంటే సార్ నాకు ఇక్కడ జంతువులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయా? జంతువులు పిల్లల్ని పెంచుతున్నాయి, రిటర్న్ మళ్ళీ నన్ను చచ్చిపోయిన తర్వాత చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయా? ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు పిల్లలకి తెలియని ఏజ్ వచ్చేంత వరకు డెసిషన్స్ అన్నవి పేరెంట్స్ చేతిలో ఉంటాయి. సో వాళ్ళకి పిల్లల మీద ఉన్న ప్రేమ ప్రకారము వీళ్ళకి ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మంచిది కాదు, ఇక్కడ వీళ్ళు ఇష్టపడేది ఒకటి అవుతుంది. పేరెంట్స్ ఏంటి అంటే వీళ్ళకి ఏమీ తెలీదు, మనకే అన్నీ తెలుసు అంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కూడా, ఏజ్ రాకూడదు, అదే తప్పు. బొమ్మరిల్లు ఫాదర్ అంటారు దాన్ని. ఏజ్ వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ ఇట్లా బిహేవ్ చేయడం ఎంతవరకు అంటే సమంజసం? సరైన విధానం కాదు. బొమ్మరిల్లు ఫాదర్ సినిమా చూడాలి కదా. బొమ్మరిల్లు సినిమా చూస్తే అందరికి అర్థమవుతుంది. దానికోసమే తీశారు ఆ సినిమా. అంటే సినిమాని ఇప్పుడు ఏంటంటే సినిమాల్లోనే చూస్తారు, ఎంటర్టైన్ గా చూస్తారు, నేర్చుకో అప్లై చేయరు కదా. ఒక 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 14 to 15 ఇయర్స్ వయసులో పిల్లలకి మెల్లగా ఆలోచనలు మొదలవుతాయి. వారు మనల్ని చూస్తూ నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే సాధ్యమైనంత అది చేస్తారు. ఒకటి మొదట మనం ఎగ్జాంపుల్గా ఉండాలి. అవసరానికి మించి ఏలు పెడితే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు. చెప్పకుండానే, తెలియకుండానే వాళ్ళు మేనేజ్ చేయడం నేర్చుకుంటారు, వేరే దారి ఎత్తుక్కుంటారు. సో వీలైనంత వరకు ఉదాహరణగా ఉండాలి, తగిన స్వేచ్ఛనివ్వాలి. హింసా మార్గంలో వెళ్తుంటే చెప్పాలి, మిగతావన్నీ అభిప్రాయాలు. అహింస సరైన, అహింసలో ఉన్నారా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఇంకొకరిని హింసిస్తున్నారా, తప్పు, దండించాలి. నువ్వు డబ్బులు ఇలా దాచిపెట్టుకోవాలి, డబ్బులు ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా షర్టు కొనుక్కోవాలి, ఇలా ప్యాంటు కొనుక్కోవాలి, ఇలా ఎర్ర షర్టే వేసుకోవాలి, ఇలాగే కూర్చోవాలి, ఇంకా ప్రతి చిన్నదానికి అభిప్రాయాలు రుద్దుతూ ఉంటే ఇక్కడ మనిషి చాలా ఇబ్బంది పడతాడు. అరే నేను నా జీవితాన్ని జీవించడానికి నాకు హక్కు లేదా? ఎంతవరకు అంటే జైలు జీవితం లాగా ఉంటుంది. బొమ్మల సినిమా అంతా చూసింది అదే కదా. మంచి షర్ట్ ఉండొచ్చు, వీడికి ఎర్ర షర్ట్ వేసుకోవాలని ఉంటుంది, చేసుకొని తప్పే ఉంది. లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా పేరెంట్స్ అంటే పిల్లలు అన్ని విషయాలు అంతే. షర్ట్ విషయంలోనే ఒప్పుకోవాలి తల్లిదండ్రులు, ఇంకా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఏం ఒప్పుకుంటారు? షర్టు ప్యాంటే వాళ్ళు అనుకున్న షర్టు ఇల్లు వేసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఇంకా లైఫ్ పార్ట్నర్ వరకు ఎందుకండి? అది చాలా పెద్ద విషయం. ఆ లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ పార్ట్నర్తో ఎలా జీవించాలో కూడా వీళ్ళు చెప్పడం మొదలు పెడతారు. కంప్లీట్గా వీళ్ళు అండర్లో పెట్టేసుకుంటారు. పొసెసివ్నెస్ అంటారు దాన్ని. ప్రేమ కాదు, పొసెసివ్నెస్. ఒక వస్తువుని పొసెస్ చేసినట్టు
ఒక ఆస్తిని మన హక్కుల్లో ఉంచుకున్నట్టు హక్కు, అమ్మకు హక్కు లేదా, నాన్నకు హక్కు లేదా, అత్తకు హక్కు లేదా, హక్కు. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో ఐ థింక్ 80-90% ఎవరు తల్లిదండ్రులు పెంచారు కాబట్టి తల్లిదండ్రులు ఏం చెప్పినా వినాలి అనే ఒక అంటే స్ట్రాంగ్ స్టాంప్ లాగా గుద్ది బయటికి అది వదులుతున్నారు. 10-20% ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో పిల్లలు మన ద్వారా వచ్చారు కానీ వాళ్ళ మీద మనకి ఎటువంటి హక్కు లేదని కొన్ని పుస్తకాలు చూసాం. ఖలీల్ గిబ్రాన్ గారి పుస్తకాలు చదివితే బుక్స్ అందులో చెప్తారు క్లియర్గా, వీళ్ళు మన ఆస్తి కాదు, పిల్లలు మన ఆస్తి కాదు, మనకు అవకాశం ఇచ్చారు పెంచడానికి, మనకు పిల్లలు మన ద్వారా పుట్టి అవకాశం ఇచ్చారు, మన ఆస్తి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. వాల్యుబుల్ డిస్కషన్ ఈరోజు జరిగింది. అంటే మనం కంప్లీట్గా స్పిరిచువాలిటీలోనే కాకుండా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా కొంచెం టచ్ చేసాం. అంతా స్పిరిచువాలిటీ, అది కూడా అవును, జీవితం వేరు స్పిరిచువాలిటీ వేరు కాదు, వ్యాపారం వేరు స్పిరిచువాలిటీ వేరు కాదు. స్పిరిచువాలిటీ ఇస్ అ సైన్స్, వేరు అంటే దాన్ని తీసుకెళ్ళి మనం వ్యాపారంలో పెడతాం, సంసారంలో పెడతాం, ఉద్యోగంలో పెడతాం, ప్రపంచంలో పెడతాం. అంతా స్పిరిచువాలిటీనే, వేరే లైఫ్ యాక్చువల్గా లేదు. వేరే లైఫ్ ఉంది అనుకోవడమే ఒక రకమైన భ్రమ. రైట్ సార్, అవును, వేరేది లేదు. చాలా కోణాలు మనం టచ్ చేసాం. అవును, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రకృతి మా మహేష్ గారు ఎంతెంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. సో అందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్ చూసి మనం ఏవేవి మార్చుకోవాలో ఇప్పుడు మనం చెక్ చేసుకోవడం మొదలు పెడితే కనుక మనలో ఉన్న లోపాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి ఆబ్వియస్గా మనకు అర్థమైపోతాయి. సో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉమా మహేష్ గారు.